కారు మోయులు దారిలో కఠిన శీలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారు మోయులు దారిలో కఠిన శీలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమ. I want to express my gratitude to God for this wonderful occasion that He has been given to me through Brother Prabhu Kumar and his family. He is one of the few that I love him and respect him so much for his dreams for the Lord, for his commitment, for his dedication, for his strength and power and vigor for the Lord, extending the borders of the kingdom of God. And I wish and I pray to be like him in my life. And I want to express my gratitude to all of you, great preachers, Brother Vandanam Das, and from Eluru, and all of you, each one of you, Brother Nagabhushanam especially. And I pray for you always, and I'm grateful to all of you for being in the service of the Lord. Today, as brother already has announced, though Paul speaks of faith, hope and love, but the greatest is the love, agape. Without that, John 3:16 would not be defined. మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1 నుండి 13 వచనాల్లో చివరిగా ఆయన చెప్తూ అంటున్నాడు పౌలు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ మనం యోహాను 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో అనేటువంటి మాటలో ఇట్ హ్యాస్ ది గ్రేటెస్ట్ ఎక్స్టెన్షన్. ఈ మధ్యలో ఈ పాలపుంత అనేటువంటిది ఒకటి ఉన్నది, బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉన్నదని సైంటిస్టులు ఇదివరకు ఎప్పుడో నా చిన్నప్పుడే కనిపెట్టారు. అది ఈ మధ్య ఉన్నటువంటి రాటిఫికేషన్లో ఉన్నటువంటిది ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయట విశ్వంలో. సో దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనేటువంటిది నాలాంటి చిన్న ఇమాజినేషన్కి చాలా తక్కువ, అది నేను అర్థం చేసుకున్నాను. సో ఎంతో అనేటువంటిది మనము మన మానవ మనస్సుతో కానీ మేధస్సుతో కానీ డిఫైన్ చేసేటువంటిది కాదు. ఇది ఈ సమయంలో ఈ అవుట్లైన్లో ఉన్నటువంటి వారిలో ప్రాముఖ్యమైనటువంటిది ఎవరనంటే, పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఇండివిజువల్స్గా కొందరిని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ గాయి అనేటువంటి ఆయన నేను అతిగా ప్రేమించేటువంటి ప్రియుడు అంటున్నాడు ఆయన, ఇక్కడ యోహాను గారు. ఈ సమయంలో ఆయనకు మాత్రమే ఈ లెటర్ అడ్రస్ చేయబడింది. ఈ పత్రిక మూడవ అధ్యాయం 3వ పత్రిక. ఆయన ఏమంటాడంటే, యు ఎక్స్టెండ్ ది హాస్పిటాలిటీ టు అదర్స్. నీవు ఆతిథ్యమును చేయ మరిచిపోకుడి. సహోదరులు వందనం దాస్ గారు మిగిలిన సహోదరులు చెప్పారు. నేను అప్పుడప్పుడు అంటాను, ఏమనంటే అప్పుడప్పుడు కదా, ఎన్నోసార్లు అంటాను, నా పేరట వచ్చువానికి నీవు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలముని నువ్వు పొందకుండా ఉండవు. వారంటీ అది. బై 1 get 1 ఫ్రీ, 10 years వారంటీ, 5 years వారంటీ, ఇవన్నీ మనం ఎన్నో చూస్తాం మనం. బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ హ్యాస్ గివెన్ ది వారంటీ that even if you give a glass of water
that you would be receiving a word or blessings because of that to whosoever come in my name అంటున్నాడు. ఈ సమయంలో గాయి అనేటువంటి ఈయన డియోత్రిఫ్ అనేటువంటి ఆయన, అలాగే దేమేత్రి అనేటువంటి ఆయన, ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఈ ముగ్గురు గురించినటువంటి క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. వాటిని మనము జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఈయనేమో దేవుని పేరట వచ్చిన వానికి హాస్పిటాలిటీ ఇవన్నీ ఇచ్చేవాడు, చూచేవాడు. ఈ దియోత్రిఫ్ అనేటువంటి వాడు ఈయన ప్రధానత్వాన్ని కోరుకునేవాడు. దియోత్రిఫే ఈయన ఏం చేసేవాడు అంటే దుష్ట కార్యములు చేసేవాడు. ఈయన చర్చ్ ఆఫ్ క్రైస్టే, కానీ ఎవరైనా దేవుని పేరట క్రీస్తు గురించి వస్తే వాళ్ళని ఆటంకపరిచేవాడు, దూరపరిచేవాడు. కారణం ఏంటంటే ఈయనకి ప్రామినెన్స్ కావాలి, ప్రీఎమినెన్స్ కావాలి. ఈ సమయంలో సహోదరులు ఎవరైనా ఎవరిని గూర్చైనా గొప్పగా చెప్పారనంటే ఆ గొప్ప ఎవరిది? వాళ్ళది కాదు, అది దేవునిది. దేవుని యొక్క ఇమేజ్లో సృష్టించబడిన మనము ఎవరిని ఎలాగో వాడుకుంటాడో దేవునికి తెలుసు. నేను అప్పుడప్పుడు ప్రభు కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అంటాను, సార్ నేను కానీ మీ హైట్ ఉంటే మిలిటరీలో ఉంది నాన్న అంటాను. ఎందుకంటే నాకు వార్ అంటే చాలా ఇష్టం. నాకు అంటే నా పర్సనాలిటీ వేరు, నా థింకింగ్ ప్యాటర్న్ వేరు. యుద్ధాలన్నా దాని యొక్క ఇదంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను అన్నమాట. కానీ ఆయనలాగా ఉండకుండా నన్ను కత్తిరించి పాడేశాడు దేవుడు. ఎందుకంటే నేను మాట్లాడినని హైట్ పోయింది నాకు. ఇక ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఎవరికి ఏ తలాంతులు ఇవ్వాలో వారికి అవి ఇస్తాడు ఆయన. ఇక్కడ ఎవరైనా ఈవిల్ డీడ్స్ చేసేవాళ్ళు ఏంటంటే దే ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐకాన్ ఆఫ్ ఫాల్స్ డాక్ట్రిన్, ఫాల్స్ టీచింగ్. ఎవరైతే తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతారో, తప్పుడు బోధ చేస్తారో వారికి సాదృశ్యమే వీళ్ళు. సో అలాంటి వాళ్ళని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. మూడో ఆయన ఇంకొకడు ఉన్నాడు, దేమేత్రి. ఈ దేమేత్రి అనేటువంటి మాటకు అర్థం ఏంటన్న తర్వాత చూద్దాం 12 నుండి 14 వచనాల్లో. ఈయన సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు అంటున్నాడు. హీ హ్యాస్ బీన్ గివెన్ గ్రేట్ అప్లాడ్, అప్రిషియేషన్. ఈ అభినందన దేని గురించి వచ్చిందంటే సత్యమును ఆయన జీవిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈయన బ్యాక్గ్రౌండ్ మాత్రం డిఫరెంట్, తర్వాత మనం చూద్దాం. ఇక్కడ మనం 1వ వచనంలో ఎల్డర్ అనే మాట వాడుతున్నాడు. పెద్దనైన నేను అంటే యోహాను రాస్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆయన వ్రాసినటువంటి దానికి ఈయన బిలవుడనే మాట అనేటువంటిది ఈ 3వ పత్రికలో 4 సార్లు ఉన్నాయి. దేర్ ఆర్ 4 times that John calls Gaius beloved. అంటే ఎంత ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి. రెండవది ది ట్రూత్, సత్యమును బట్టి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఈ మన యొక్క ఇడియమ్స్లో ది అనే మాట కనబడదు. ఇంగ్లీష్లో ఉంటుంది కానీ తెలుగులో ఉండదు. సో ది ట్రూత్ అనేటువంటి దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఇందాక సహోదరులు 2 John 9 నుంచి చెప్పారు. రెండవది ఏమంటాడనంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక, 3వ వచనం. ఇక్కడ ఫస్ట్ సత్యము వేరు, ఈ సత్యము వేరు. అదేమో కంప్లీట్ డాక్ట్రిన్, టీచింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇదేంటంటే కాండక్ట్. ఇప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను, కానీ దానిని ఎంతవరకు నేను జీవించి చూపిస్తున్నాను అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ద క్రైస్ట్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ షుడ్ బి లివ్డ్ అవుట్. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒక సహోదరులు చెప్పారు చావైతే లాభం. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది పైకి వెళ్ళిపోతే గొడవ పోద్దని. ఎందుకంటే రోజు ఛాలెంజెసే, ప్రాబ్లమ్సే, ఇష్యూసే ఎన్నో ఉన్నాయి. కానీ నాకున్నటువంటి ఆశీర్వాదములలో అనేకమైన వాటిలో ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ ఉంటావో అప్పుడు దేవుడు మరలా హెచ్చిస్తాడు. ఆయన ఏదో దారి చూపిస్తాడు, ఇంకా గొప్ప పనిని నాకు అప్పగిస్తాడు. అందువల్ల నేను
నోరు మూసుకుని కూర్చుని దేవా నీకు స్తోత్రం, నువ్వు ఎలా చెప్తే అలా వినాలి అనేటువంటి భావాన్ని కలిగి ఉండి నీకు సహోదరులు అన్నట్టుగా తగ్గించుకుని ఉండాలి. తప్పదది. మనము రెండవది మనం తర్వాత చూసినట్లయితే నా ప్రియమైన పిల్లలారా అంటున్నాడు అక్కడ. చూడండి 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ పిల్లలనంటే బహుశా యోహాను గాయని కన్వర్ట్ చేసి ఉండొచ్చు, ఈయన ద్వారా అయినా రక్షించబడి ఉండొచ్చు. కాబట్టి ఈ మాటలు రాయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన 5 నుండి 8 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటాడంటే, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనింపని ఎడల నీకు యుక్తముగా ఉండును. ఈ చిన్న వచనమే కానీ ఎంత టెక్స్చర్ ఉందంటే దీనిలో పత్రికల యొక్క సారాంశం అంతా కూడా వాక్యంలో ఉంది చెప్పాలనంటే. ఈ సమయంలో ప్రభునంది ప్రియమైన వారులారా, మనము దేవుని పని చేసిన వాడెవడు కూడా సిగ్గుపడవలసిన అవసరము ఉండదు. You would never stand or withstand before anything in the world. That whatever you do in the name of God, that God has been seeing you. He is seeing you in the meaning of His word, in the definition of His text and truth, and then calculating you and weighing you in His balance. ఆయన త్రాసులో నిన్ను వెయి చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, నిన్ను చూస్తాడు ఆయన. కాబట్టి ఆయనకు నీవు భయపడి ఆయనకు ఇష్ట ప్రకారంగా ఉండి 8వ వచనం అంటున్నాడు, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. యు ఆర్ బౌండ్, యు ఆర్ ఇన్ ద బాండ్ ఆఫ్ లవ్. నాట్ ఓన్లీ యు సింగ్ ప్రైజ్. 1వ యోహానులో మనం చూసినట్లయితే యోహాను రాస్తూ అంటున్నాడు, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్, హీ ఈజ్ ద లైట్, హీ ఈజ్ ద ట్రూత్. మన ప్రభు, మన దేవుడు, ఆయన ప్రేమై ఉన్నాడు, మనకు వెలుగై ఉన్నాడు, మనకు సత్యమై ఉన్నాడు. 2వ యోహాను మనం చూసినట్లయితే whosoever will abide in the doctrine of truth. ఇక్కడ ఎవరైతే ఆయన యొక్క వాక్యమందు నిలకడగా ఉంటారో, సిద్ధాంతములో ఉంటారో, నాట్ బి అడ్వాన్సింగ్. ఈ 2 మాటల్లో మనం చూసినప్పుడు మనము అబైడింగ్ అనేటువంటి దానిని గురించి ఇక్కడ డాక్టర్నల్గా ఆయన చెప్పి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగు. ఈ సమయంలో దేవుని యొక్క సేవ కొరకు నీవు దేవుని విషయంలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుడు అక్కడ నిలబడి మన ప్రభువు ఆయన సింహాసనం మీద కూర్చున్నవాడు స్టెఫను చనిపోయేటప్పుడు ఏం చేశాడు, ఆయన లేచి నిలబడ్డాడు. ఎప్పుడు లేచి నిలబడతాం మనం, ఎవరైనా పెద్దవారు వస్తే నిలబడతాం. ఫస్ట్ మార్టైర్ ఆయన చనిపోయినటువంటి స్టెఫను గురించి ఆయన ఆహ్వానించడానికి ఆయన పరలోకంలో నిలబడ్డాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము చేసేటువంటి పని కేవలము ఐ నో దెర్ ఆర్ సో మెనీ హూ ఆర్ సఫరింగ్ వితౌట్ సపోర్ట్. సహాయం లేకుండా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారు ట్యాబ్లెట్స్ కొనుక్కోలేరు ఉన్నారు, పెద్ద వయసులో తిండి లేకుండా ఉన్నారు, ఎంతో వస్త్రాలు లేకుండా ఉన్నారు. ఇదేమీ ఫస్ట్ టైం నేను చూసినటువంటిది కాదు. నా చిన్న వయసు 5 సంవత్సరాల వయసు నుంచి కూడా తల్లిదండ్రులు నన్ను సమర్పించారు కాబట్టి అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఎంతోమంది. ఈ సమయంలో మనము దేవుడే అందరికీ చేయలేనప్పుడు నీవు కూడా అందరికీ చేయలేవు. కానీ యాజ్ మెనీ యాజ్ వీ కెన్ వీ హ్యావ్ టు డూ దట్. నువ్వు ఎంతమందికి చేయగలవో, నీకు ఎన్ని తలాంతులు ఉన్నవో దానిని బట్టి నువ్వు చేయవలసినటువంటి అవసరత ఉంది. నాకు ఒక్కొక్కసారి వచ్చినటువంటి ఎప్పుడు కూడా అవతల వాళ్ళు నన్ను మోసం చేసినా సరే కానీ నేనేం చేస్తానంటే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒకవేళ అబద్ధం ఆడారు అనుకోండి, వాళ్ళ ప్రాబ్లం కానీ నాది కాదు. ఒకవేళ నా ఎస్టిమేషన్ కానీ నా అండర్స్టాండింగ్ తప్పు అనుకోండి, అప్పుడు తీర్పు దినాన్ని నేను స్టాండ్ అయ్యి అడుగుతాడు. నా కుమారుడు ఇలాగ అవసరంలో ఉన్నాడు, శాంసన్ నువ్వేం చేసావని అడిగితే నేనేమి చెప్పాలని నేను
బాధపడతాం. ఈ సమయంలో అలాగే 3rd జాన్లో మనము చూస్తున్నాం. మనము ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, స్థానిక సంఘాలని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రోత్సాహం ఏంటంటే ఎవరైతే వస్తూ ఉంటారో మనము సత్యమునకు సహాయకులమవునట్టు, అది వ్యక్తులకు కాదు. ఇక్కడ వచ్చే వ్యక్తి దేనిని తీసుకొచ్చాడు మీ దగ్గరికి? సత్యమును. మన నాగభూషణం గారైనా, ఇంకొక సహోదరులైనా, శ్రీలంక నుండి వచ్చినా, మెడ్రాస్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, వై వీఆర్ హియర్? వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ది మేరీల్యాండ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేసి. అక్కడికి వెళ్ళాను నా చిన్నప్పుడు, ఎప్పుడు స్కాట్ గారిని తీసుకుని. ఈ సమయంలో మనము వెళ్ళినటువంటిది, చూచినటువంటిది వారు చేసిన దేవుని పని గురించి. ఇట్ ఈస్ అ ట్రస్ట్, ఇట్ ఈస్ అ లవ్ ఇన్ యాక్షన్ కనెక్టింగ్ బ్రదర్ Prabhu Kumar and the congregation, and Prabhu Kumar and other missionaries who trusted him, his ambition, his dream, his vision, his purpose. దానిని బట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తించాం. ఈ సమయంలో మా తమ్ముడు అబ్రహాం లింకన్ గారు ఏలూరులో ఉంటారు. 1993లో అన్నారు, ఆయన ఒరిస్సా వెళ్ళొచ్చాక, అన్న నువ్వు రిటైర్ అయిపోయినాడు. నేను నవ్వుకున్నాను. నేను బోర్డు చేసావన్నా, రిటైర్ అయ్యి అంటే నేను చెడ్డగా అంటలేదు. నేను ఈ సమయంలో రిటైర్మెంట్ అనేటువంటిది నా బ్రెయిన్లోకి ఎప్పుడు రాదు. ఇట్ ఈస్ ఓన్లీ లివింగ్ హియర్ అండ్ గోయింగ్ దేర్. ఇంకొకటి ఏంటంటే ఐ విష్ టు లివ్ 120 years అని అంటాను నేను మన ప్రభు కుమార్ గారితో మాట్లాడుతూ. అండ్ ఐ వాంట్ టు మౌల్డ్ మై లైఫ్ అండ్ మౌల్డ్ మై బాడీ, ఫిజికల్గా, స్పిరిచువల్గా ఉండకపోయినట్లయితే మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా మనం నెరవేర్చలేము. ఊరిగా నీకు కళలుండి, కళలకంటూ ఉండి నిద్రపోయి లేవడం అనేటువంటిది కాదు. అక్కడ ఈ దేత్రిఫ్ అయినటువంటి ఆయన గురించి చెప్తే ఇక్కడ మనము, అతడు ప్రాధాన్యతను కోరాడు. చదువుదాము. ప్రియుడ, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచిన వాడు కాడు. దేమేత్రియు తర్వాత ఆయన. ఇక్కడ మనం అనేక మందిని చూస్తున్నాం, మనం పేర్లు పెట్టక్కర్లేదు. ఒక సహోదరులు బాగా అవుతున్నారు అనుకోండి, ఉత్తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. నా చిన్నప్పుడు అయితే మన వందనం దాస్ గారు చెప్పినట్టుగా 30-40 ఏళ్ళ క్రితం నా మీద 70 లెటర్స్ వెళ్ళాయట ఆ రోజుల్లో. ఇప్పుడు ఈమెయిల్స్ ఉన్నప్పుడు ఈమెయిల్స్ లేవు. స్కాట్ అమ్మ గారు చెప్పారు, హనీ వీ రిసీవ్ 70 letters ఈచ్ డే. అమ్మ, ఇంత ఫాలోయింగ్ ఉందో నాకు అనిపించింది. నాకు 70 లెటర్లు వ్యతిరేకంగా వెళ్ళి అక్కడికి. ఎందుకంటే 6 నెలలేమో ఫారినర్స్తో ఉండాలి, 3 నెలలు మళ్ళీ నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్టేట్స్ వెళ్ళి అక్కడెక్కడికి అనేక సంఘాలను రిప్రజెంట్ చేస్తాను. దేవుడు నాకు ఆ పని అప్పగించాడు. ఈ సమయంలో నేనేమంటున్నానంటే, వీ షుడ్ నాట్ బి ఎవర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టని. ఇట్ విల్ డ్రైవ్ అవే ఇఫ్ యూ హ్యావ్ ది పర్ఫెక్ట్ లవ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ మనకు ఉన్నప్పుడు మనము ఐ క్రై మెనీ టైమ్స్. నేను ఏడుస్తాను, నేను బాధపడతాను, నేను క్షోభపడతాను. బట్ దేని కొరకు క్షోభపడతానో తెలుసా? దేవా, నీవు నన్ను కనికరించుము, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయము, నా ప్రేమ ఇంకా యాక్షన్లో లేకపోయినట్లయితే సంపూర్ణంగా నన్ను నీవు మలుచుకొనుము. నువ్వు ఏమైనా చేయి, బట్ ఐ వాంట్ టు డూ యువర్ వర్క్. ఈ కన్విక్షన్ మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు అది చూచి నవ్వుకుంటాడని. హీ స్మైల్స్ అట్ us. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన హృదయంలో ఇంకా ఆలోచన రాకముందు ఆయనకి తెలుసు. ఆయనకి శాంసన్ గారు ఏమి ఆలోచిస్తాడు, ఏమి మాట్లాడతాడు అనేది నాకు తెలియదు, కానీ వచ్చే వరకు ఆయనకు ముందే తెలుసు ఆయన. కాబట్టి ఆ ప్లానింగ్లో ఆయన ఎరుగును. కాబట్టి దానిని బట్టి ఆయన కూడా చెప్పించుకుని మెప్పించుకుని ఆయన ఏం చేస్తాడంటే మనం ఉన్న జీవితాన్ని బట్టి మనకు ఆయన దీవెనలు దయచేస్తాడు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఐ స్టాండ్ హియర్. ఈ సమయంలో మనము గమనించవలసింది ఏంటంటే, మిషనరీస్ ఎర్లీ సెంచరీలో దేవర్ ఐటనరెంట్స్. వారు ఒక చోట కుదురుండేవారు కదా. ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దే యూస్ టు ట్రావెల్. అప్పుడప్పుడు
అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంది, నా భార్య సేవకుడిని చేసుకున్నదట నన్ను. ఇంతకీ ఎలాంటి సేవకుడినంటే పుల్పీటి దగ్గర ఉండే సేవకుడు అనుకున్నాను, కానీ ఇలా తిరుగుతావని అనుకోలేదు. నేనంటాను, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నువ్వు ఇన్ని దేశాలు తిరిగి నన్ను వదిలేసి తిరుగుతావని నేను ఎప్పుడు అనుకో. నిజమే. ఈ సమయంలో మనం కొన్నిసార్లు దేవుడు నడిపించినట్లుగా మనం నడవలసినటువంటి అవసరత ఉంది. అయితే ఆ రోజులు అలా ఉన్నప్పుడు సరైనటువంటి హోటల్స్ లేవు, మోటల్స్ లేవు. పార్క్ ఎలైట్ కానీ మరి వేరు గొప్ప హోటల్స్ ఏమి, వెస్టర్న్ కానీ మ్యారియట్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఈ మిషనరీస్ అందరినీ కూడా గాయి తన ఇంట్లో పెట్టుకుని వారందరినీ చూడడము మొదలుపెట్టారు. ఇక్కడ చూడ్డాల్లో ఎన్నో రకాలు ఉంటుంది. అందులో ఏంటంటే కొన్నిసార్లు మనము ప్రయారిటీ ఇవ్వము అవతల వాళ్ళకి. అయ్యో మన రేషన్స్ అయిపోతాయేమో, పిల్లలు ఏమైపోతారేమో అనేటువంటి భయము ఉంటుంది. మేము 10 మంది పిల్లలం. నాకు ఒక అక్క, 6 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. మా ఇంట్లో మా ఫాదరు బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన మిషనరీ స్కూల్ ఉండేది కాబట్టి ఎవరొచ్చినా సేవకులు 6 నెలలు ఉండేవారు మా ఇంట్లో. నన్నేమో దేవునికి సమర్పించేశారు పుట్టకముందో పుట్టాకో. కాబట్టి ఆ లైన్లో పెట్టి నన్ను పెంచి క్రమశిక్షణలో సేవకులు ఎవరు వచ్చినా వాళ్ళ గిన్నెలు తీయడము, కాళ్ళు కడగడము, లేకపోతే వాళ్ళకి విసరడము, వాళ్ళు పరిచర్య అంతా కూడా నేను చేయాలి. అలా చేసి మసాజ్ కూడా చేయడం నేర్పించారు మా ఫాదర్. దీనివల్ల ఏమైందనంటే నేను బెయిలీ గారికి, స్కాట్ గారికి, అనేక మందికి నేను బట్టలు ఉతికి అవన్నీ ఇచ్చేసి మరి ఆ డబ్బు తీసుకునేవాడిని. తీసి పెట్రోమాక్స్ లైట్ సైకిల్కో దీనికో ప్రీచర్స్కి అప్పుడు నేను కొనిచ్చేవాడిని నా చిన్నప్పుడే. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రైడ్ఫుల్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఎంతో అతిశయంగా ఉండేది నాకు అలా చేయడం వలన. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ఈ సమయంలో నేను పాలిష్ కూడా చేసేవాడిని షూస్ని. ఎప్పటికీ కూడా మీ షూస్ కానీ పాలిష్ చేయడానికి కానీ మీ కాళ్ళు కడగడానికి కానీ నాకేమీ అభ్యంతరము లేదు. నేను కడుగుతాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఎవరు ఏదనుకుంటున్నా నాకు అవసరం లేదయ్యా. ఐ వాంట్ ఇమ్మెజరబుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదాలని నేను నొక్కేయాలంటే ఏం చేయాలి? ఐ మస్ట్ పుట్ మై లవ్ ఇన్ యాక్షన్. లవ్ ఫర్ ది లార్డ్, లవ్ ఫర్ ది లాస్ట్, లవ్ ఫర్ ది వీక్. నశించిపోచున్న వారిని మనము రక్షించాలి. ఈ సమయంలో ఇంకొక మాట, నాకు బాప్తిస్మము పొందే వయసు అప్పుడు 14 సంవత్సరాలే. మా ఫాదర్ నన్ను కుట్టారు. ఆయన, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోకి ఎందుకు వెళ్ళావని. రాజమండ్రిలో పొందాను నేను. ఆయన కొట్టిన తర్వాత నేనన్నాను, మరి మీరే కదా సమర్పించారంటే, ఒరే తండ్రి మాట వినవా అన్నారు ఆయన. నేనన్నాను, మరి దేవుడు నాకు గ్రాండ్ ఫాదర్ అని అడిగాను. మొత్తం కాలిచ్చి తన్నారు. 3 రోజులు భోజనం లేదు, మోకాళ్ళ మీద నిన్నాను. మీరు నమ్మండి. చివరికి ఆయన ఇచ్చినటువంటి థ్రెటనింగ్ ఏంటంటే, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వదలకపోతే నువ్వు ఈ గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అన్నారు ఆయన. నీ ఫీజు కట్టనన్నారు. మీరు కట్టకపోతే అని చెప్పి నేను కేశవరం మా తాతగారి దగ్గరికి వెళ్ళి కూలి పని చేశాను. నేను 1 year నా ఫీజు కట్టుకోవడానికి. అంత మొండి రాసుకెళ్ళి ఐఎమ్ వెరీ స్టబర్న్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఐ లాస్ట్ మై సపోర్ట్ మోర్ దాన్ 4 times. నేను అమెరికా సపోర్ట్ని వదిలేశాను కొన్నిసార్లు. అందులో వన్ ఆఫ్ దెమ్ వాజ్ వెయిన్ డేవిస్. ఎంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. ఆయన అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, నేను నిన్ను విడవను, మరి ఎన్నటికి ఎడబాయను. ఎన్నటికి అనేటువంటిది ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎన్నటికి అనేటువంటిది ఏంటంటే, నెవర్దలెస్ ఆఫ్ యువర్ కండిషన్, వేర్ ఎవర్ యు ఆర్, యువర్ ప్లేస్, యువర్ సర్కమ్స్టాన్సెస్, నువ్వు ఎక్కడున్నా ఎలాగున్నా, ఎవరు వదిలేసినా, తల్లిదండ్రులు వదిలేసినా, ఎవరు వదిలినా కూడా నేను నిన్ను వదలను, మరి ఎన్నటికి ఎడబాయననే వాగ్దానాన్ని నమ్మవలసిన అవసరం మనకి ఉంది. శాంసన్ రాజు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు, మరి ఇంకొక దొరగారు చేయకపోతే ఇంకొకటి చేస్తారు, కానీ ఆయన సహాయం రాకుండా ఉండదు. ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం మనకి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను మొత్తము నా కుటుంబ సభ్యులందరినీ, అక్కని, చెల్లెళ్ళని, మా బావని అందరినీ కూడా క్రీస్తు సంఘంలోనికి నేను తీసుకుని వచ్చాను.
తీసుకురావడం ఏమంత సులభమా? పిల్లల్ని అందరినీ కూడా వాళ్ళ పురుళ్ళు పోసాను మా ఆడపిల్లలందరికీ తల్లిదండ్రుల పక్షంగా. నేను ఎప్పుడు చెప్పను ఇలాంటివి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. కుటుంబాన్ని కూడా తీసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, ప్రభు ఎవడైనాను నాకంటే తన భార్యనైనను భర్తనైనా పిల్లలనైనను తన కుటుంబంలో తల్లినైనను తండ్రినైనను మరి ఎవరినైనను ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. అంటే ఏ ప్రేమ ఆయన అన్నది? ఏ ప్రేమ? ఇక్కడ కాంట్రడిక్షన్ కనబడుతుంది. లవ్ ఇన్ యాక్షన్ అన్నాం, మరి ఈ ప్రేమ ఏంటి, ఆ ప్రేమ ఏంటంటే మానవ సంబంధమైన ప్రేమ కాదయ్యా, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమ నీవు ఉంటే నీవు ఏం చేయాలి? నీ కుటుంబం అంతా కూడా రక్షించబడేటట్టు ఉండాలి, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేయాలి. మరి నేను ఒక్కడిని ఎక్కడో ఉండి చిన్నప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను, అప్పుడు ఇది చేద్దామని. మరి వీళ్ళందరినీ చేయడానికి ఎంత ప్లానింగ్ అవసరం నాకు? సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. తొమ్మిదవదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. Blessed Trinity.